హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చి ఏ పప్పు నానబెట్టవలసిన అవసరం లేకుండా అప్పటికప్పుడు రవ్వ వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోని 1 కప్పు వరకు ఉప్మా రవ్వను తీసుకున్నానండి. అదేనండి సూజీ రవ్వ అంటారు కదా. దీంట్లోని చిన్నగా ముక్కల కింద కట్ చేసుకున్న అల్లము 1 స్పూను, అలానే చిన్నగా ముక్కల కింద కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా ఒక 1 స్పూను, తుంచుకున్న కరివేపాకు, కొంచెం జీలకర్ర, అలానే చిన్నగా ముక్కల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయలు, తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర, తర్వాత దీనిలోని రుచికి సరిపడా ఉప్పు అండ్ అలానే కొంచెము వంట సోడా వేసుకోవాలండి. 1 పించు వేసుకుని ఇదంతా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఈవెన్గా కలిసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్ వరకు పెరుగును తీసుకుని ఈ రవ్వలోని కొంచెం కొంచెం పోసుకుంటూ ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనం వడలకి ఎలా అయితే పిండి ఉండాలో అలా ఉండేటట్టు మిగిలినది వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెం ఈవెన్గా అయ్యేంత వరకు కలుపుకోవాలండి. ఇది రవ్వ కాబట్టి వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే పీల్చుకుంటాయి. ముందు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మాత్రమే ఈ వడల మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టుకుని నానబెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకుని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని వడల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. మనకి కావాల్సిన సైజులో వడల కింద ప్రిపేర్ చేసుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటి స్లోగా వేసుకోవాలి. ఇదే విధంగా అన్ని వడల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. మనం పిండి ఏమి నానబెట్టవలసిన లేకుండా అప్పటికప్పుడు పిండిని ఈ విధంగా కలుపుకొని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకుని ఈ విధంగా వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వడలు అనేవి ఒక సైడ్ వేగిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని ఈ 2 సైడ్లో కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా వీటిని తీసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా రవ్వ వడల్ని ఇంట్లోనే చాలా రుచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.